ఉప్పతోళ్ల హరికృష్ణ ఈ కురవాడు తంగేడ గ్రామానికి చెందినవాడు. పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నాం అని చెప్పి ఒక పోలీస్ వెహికల్ కాకుండా ఒక మఫ్టీ కార్ లో పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లకుండా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక క్వార్టర్స్ కి తీసుకువెళ్లి ఒక పశువులాగా తన కాళ్ల మీద కూర్చొని సిఐ భాస్కర్ అనే వ్యక్తి కొట్టడం నిజంగా మానవ జాతి సిగ్గుతో తలదించుకునే వేళని చెప్పి ఈ రోజు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంత క్రూరంగా హీనంగా పోలీసులు కొట్టడం చాలా దారుణమైన అంశం. ఏదైనా ఉంటే కేసు పెట్టండి, కోర్టుకు హాజరుపరచండి, జడ్జి గారి ముందు. తప్పు చేస్తే జైలుకు పంపించండి. అంతేగాని అసలు మీకు మఫ్టీ కార్ లో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా అతను తప్పు చేస్తుంటే బాధించినందుకు ఆ సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు జరగనటువంటి దారుణాలు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఒక సిఐ గారు ఆ అబ్బాయిని కాళ్ళు పడగ్గా సాపిచ్చి కొట్టినంత సేపు కొట్టి ఆయనకు అలుపు వచ్చి ఈ రెండు కాళ్ళ మీద నిలబడి బూట్ కాళ్ళతోటి తొక్కుతూ ఉంటే సార్ కాళ్ళు ఇరిగిపోయినాయి సార్, కాళ్ళు ఇరిగిపోయినాయి సారా అని ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందంతో ఇప్పుడు నేను వీళ్ళందరూ ముందు వచ్చారు, నా వెనక్గా ఉన్నారు, అక్కడ చెప్పుకోలేని కాడ కూడా కాలుతో చేశాడండి అని చెప్తున్నారు. అంటే బేర్జాలు కూడా టచ్ చేశాడండి అని. ఈ ప్రయత్నాలు అనేవి మీరు మానుకోకపోతే పూర్తి స్థాయిలో ఎదురు తిరిగి పోరాటం చేయటం తప్పనిసరి పరిస్థితి కనిపిస్తా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కర్రం పెట్టి దాని మీద నించోబెట్టి తొక్కడం అంటే నరకం ఉంటది. అంత టార్చర్ అతని భరించాలంటే నిజంగా అతను ఎంత టార్చర్ ఉంటారో మనకు తెలుస్తుంది. అవి బయటికి వాతలు ఉండన టార్చర్, అది పోలీసులు టార్చర్ అంటారు. ఆ 30కి టార్చర్ పెట్టి వైసీపీ కార్యకర్తలని భయాందోళనకి గురి చేస్తున్నారు. కేసు కట్టకుండా వాళ్ళని కిడ్నాప్ చేసి ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లి అతన్ని దారుణంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ హరికృష్ణని మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా నన్ను కొట్టారమ్మా అని కూడా చెప్పారు. జడ్జి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అంతకు ముందు ఇదే జడ్జి గారి దగ్గర ఇదే సిఐ గారు ఆల్రెడీ పాలేటి కృష్ణవేణి కేసులో కూడా ఇతను హెరాస్ చేస్తున్నాడని చెప్పడం ఇది రెండోసారి. ఇలా హింసించడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం, ఇలా జనాలందరూ నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికి నేను వెళ్లాను లోపలికి. అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు.